హలో ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్లైన్స్ మీడియా. మనకి ఒక చిన్న కామెంట్ అయితే వచ్చింది. అదేంటంటే కనుక రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి. అది చాలా కామన్ డౌట్. కానీ వీడియోలో నేను క్యాన్వా యూస్ చేసి ఫాస్ట్ గా నీట్ గా రెజ్యూమేని ఎలా డిజైన్ చేసుకోవాలి అని అయితే చెప్తాను. అది కూడా సింపుల్ స్టెప్స్ తో. సో మన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. దీని వల్ల మీరు ఇలాంటి అప్డేట్స్ అలాగే జాబ్ అప్డేట్స్ తో పాటు ఇలా ట్రెండింగ్ లో ఉండే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలానే మీ అందరికీ యూజ్ అయ్యే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్స్ కోసం అయితే మేము ఫ్రంట్లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ లో అయితే జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్స్ కి యూజ్ అయ్యే యూస్ఫుల్ కంటెంట్ అయితే డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా పేజ్ ని అయితే ఫాలో అయిపోండి. అలానే చూసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్ లో అయితే ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ అలాగే రిఫరెన్స్ ఫ్రమ్ ఎఫ్ఎల్ఎం నుంచి అయితే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా ఈ 2 పేజెస్ అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఇది ఒక మినీ రెజ్యూమే అనమాట. 5 minutes లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో నేను మీకు అయితే చెప్పేస్తాను. ఇప్పుడు మినీ రెజ్యూమేకి వర్సెస్ రెగ్యులర్ రెజ్యూమేకి డిఫరెన్స్ ఏంటి అనేది అయితే చెప్తాను. రెగ్యులర్ రెజ్యూమేలో చూసుకుంటే కనుక మల్టిపుల్ పేజెస్ అనేవి ఉంటాయి. చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దీంట్లో చూసుకుంటే మన ఫుల్ వర్క్ హిస్టరీ, అచీవ్మెంట్స్ అన్ని అయితే దాంట్లో అప్డేట్ చేస్తారు. అది చూసుకుంటే కనుక ఈ రెజ్యూమే చాలా లాంగ్ గా ఉంటుంది. మనం అది చూడడానికి అన్ని తెలుసుకోవడం, చదవడానికి అయితే చాలా ఎగ్జాస్టివ్ గా ఉంటుంది. అలాగే మినీ రెజ్యూమే కనుక చూసుకుంటే కనుక ఇది సింగిల్ పేజ్ అనమాట. 1 పేజ్ లో ఉంటుంది. ఇందులో ఓన్లీ ఎసెన్షియల్ హైలైట్స్ మాత్రమే మనం అప్డేట్ చేస్తాము. అలానే చూసుకుంటే కనుక కీ స్కిల్స్ అనేవి ఉంటాయి, క్విక్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి, క్రిస్ప్, ఫోకస్డ్ అండ్ ఈజీ టు రీడ్ అయితే కూడా ఉంటాయి అనమాట. అంటే మనం ఓన్లీ ఫోకస్డ్ ఏదైతే మెయిన్ ఫోకస్ గా ఉంటుందో కీ స్కిల్స్ అవి మాత్రమే మనం యాడ్ చేస్తాం. మిగతావి ఏమి యాడ్ చేయమన్నమాట. నార్మల్ రెజ్యూమే లాగా లాంగ్ లెంతీగా అయితే ఉండదు. ఇప్పుడు మనం టిప్స్ లోకి అయితే చూద్దాము. టిప్స్ చూసుకుంటే కనుక సింపుల్ అండ్ ప్రొఫెషనల్ ఫాంట్ అయితే ఉండాలి. ఫాంట్ అనేది ఎప్పుడు నీట్ గా క్లీన్ గా కనిపించేలా ఉండాలి తప్ప క్లమ్జీగా ఉండకూడదు. అంటే కర్సివ్ రైటింగ్ టైప్ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఫాంట్స్ యూస్ చేయకూడదు. ఇక్కడ మీకు కొన్ని ఫాంట్ ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను. ఇలాంటి ఫాంట్స్ అయితే మీరు యూస్ చేయొచ్చు. అలానే కలర్ హైలైట్ ఫర్ సెక్షన్స్. కొన్ని సెక్షన్స్ ని మనం కలర్స్ తో హైలైట్ చేయొచ్చు. లైక్ మన స్కిల్స్ ని లేదా టెక్నికల్ స్కిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిని మనము కలర్ హైలైట్ సెక్షన్స్ అన్ని ఉంటాయి అనమాట. స్కీమ్ కలర్ స్కీమ్ ఫర్ హెడ్డింగ్స్ ఆర్ కీ పాయింట్స్ బట్ కీప్ ఇట్ సబ్టిల్ అండ్ కన్సిస్టెంట్ అని చెప్పి అయితే ఉంటుంది. సో అలాంటి స్కిల్స్ ఏమన్నా ఉంటే కనుక మనకి కలర్ తో అయితే హైలైట్ చేయొచ్చు. అలాగే అవాయిడ్ క్లటర్ అయితే చూసుకుంటే కనుక మనకి రెజ్యూమ్ అనేది క్లమ్జీగా దగ్గరగా కాకుండా నీట్ గా స్పేసెస్ ఇస్తూ వైట్ స్పేస్ తోటి నీట్ గా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు రెజ్యూమ్ అనేది నీట్ గా కనిపిస్తుంది. అలాగే కంటెంట్ అనేది ఈజీగా రీడ్ చేయడానికి అవుతుంది అనమాట. ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే కనుక మనం ఏ టైప్ ఆఫ్ లింక్స్ అప్డేట్ చేసినా కానీ ఆ లింక్స్ అనేవి క్లిక్కబుల్ గా అయి ఉండాలి. అంతేకాని నార్మల్ గా మనం అప్డేట్ చేసేస్తే కనుక వాళ్ళు మన స్కిల్స్ ని రివ్యూ చేయలేరు. మనకి ఛాన్సెస్ అనేవి పోతాయి అనమాట. ఎన్ష్యూర్ ఎనీ యూఆర్ఎల్స్ ఆర్ ఈమెయిల్ లింక్స్ ఆర్ క్లిక్కబుల్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ రివ్యూవర్స్ అనమాట. సో ఇది అయితే మెయిన్ టిప్. ఇది అయితే మర్చిపోద్దు. గుడ్ రెజ్యూమే, బ్యాడ్ రెజ్యూమే అనమాట. ఇది మనం చూసుకుంటే గుడ్ రెజ్యూమే చూసుకుంటే అన్ని నీట్ గా లైన్ వైజ్ గా ఉంటాయి. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ మన నేమ్, ఆబ్జెక్టివ్ అన్ని కలిపి సమ్మరీ, తర్వాత స్కిల్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ తర్వాత మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే అవి సర్టిఫికేషన్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. బ్యాడ్ రెజ్యూమేలో చూసుకుంటే అలా ఉండదు. కొన్ని సెక్షన్స్ అన్ని లెఫ్ట్ సైడ్, కొన్ని సెక్షన్స్ రైట్ సైడ్ అలా ఉంటాయి. ఇలా మన పిక్చర్ అయితే యాడ్ చేయకూడదు. ఇది ATS ఫ్రెండ్లీ అయితే అస్సలు కాదు. అలానే చూసుకుంటే కనుక మన రెజ్యూమే అనేది మనకంటూ ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తుంది అవతల రివ్యూవర్ కి. సో మన రెజ్యూమే ఎప్పుడు అనేది నీట్ గా అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రెజ్యూమేని ఎలా నీట్ గా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే నేను చెప్తాను. చూడండి, సెర్చ్ బార్ లోకి వెళ్ళి canva.com అని టైప్ చేయగానే మీకు అయితే క్యాన్వా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ రెజ్యూమే టెంప్లెట్స్ అని టైప్ చేయండి. సో మీకంటూ కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయి. రెజ్యూమే టెంప్లెట్స్ ఫర్ ఫ్రెషర్స్ అని చేద్దాము. సో ఇలా ఫ్రెషర్స్ కానీ వచ్చినప్పుడు ఇలా మనకైతే కొన్ని టెంప్లెట్స్ వచ్చాయి. ఇందులో మీకు నచ్చిన టెంప్లెట్ తీసుకుని మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా ఉన్నాయి కదా, ఇలాంటివి ఉన్నవి ప్రో అన్నమాట. అవి మనం ఎడిట్ చేసుకోలేము. మనం ఇప్పుడు ఒకటి తీసుకుని టెంప్లెట్ ఎడిట్ చేద్దాము. ఏ టెంప్లెట్ ఎడిట్ చేద్దాం? ఇది చేద్దాం. ఇక్కడ చూడండి, నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ప్రొఫెషన్ ఏంటనేది మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంటుంది. ఒకరు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు, ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు, ఇంకొకరు టూల్స్ అంటారు. అలా ఒక్కొక్కరికి ఒక స్పెసిఫిక్ డొమైన్ అనేది ఉంటుంది కదా. మీ డొమైన్ అనేది మీరు చూస్ చేసుకుని పెట్టుకుంటారు. సపోజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని పెట్టుకుంటారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్
కంటెంట్ అలా పెట్టుకున్నారు. ఇక్కడ మీ మెయిల్ ఐడి యాడ్ చేసుకోవచ్చు, మీ మొబైల్ నంబర్ యాడ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ సమ్మరీ అనమాట. ఇది మీ సమ్మరీ అయితే మీ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్ సమ్మరీ యాడ్ చేసుకుంటారు. లేదు ఫ్రెషర్ అయితే మీ ఫ్రెషర్ రిలేటెడ్ సమ్మరీ అయితే యాడ్ చేసుకుంటారు. తర్వాత ఎక్స్పీరియన్స్, మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మీరు కనీసం ప్రాజెక్ట్ అయినా చేసి ఉంటారు కదా, ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ని కూడా మీరు ఇందులో మీరు షేర్ చేసుకోవచ్చు. ఇందులో అయితే అప్డేట్ చేయొచ్చు. మీరు ఆ స్కిల్స్ ని అయితే షోకేస్ చేయొచ్చు. ఇందులో అడిషనల్ గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ తో పాటు కింద మీరు ఇంకా ఎక్స్ట్రాగా టెక్నికల్ స్కిల్స్ యాడ్ చేసి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో మీకు ఏదైతే స్కిల్స్ వచ్చో ఆ స్కిల్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే ఎడ్యుకేషన్ చూసుకుంటే మన ఎడ్యుకేషన్ స్టార్టింగ్ వచ్చేసి యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, డిగ్రీ అయితే డిగ్రీ ఆ లెవెల్ నుంచి, తర్వాత ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి స్కూల్ లెవెల్, అలాగా మన ఎడ్యుకేషన్ అయితే అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ స్కిల్స్ అయితే కింద యాడ్ చేసుకున్నారు చూడండి. ఇలా స్కిల్స్ తో పాటు మనకి ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా సర్టిఫికేషన్స్ కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మన స్కిల్స్ అనేవి ఆ రెప్యుటేటెడ్ లేదా ఆ రిలేటెడ్ జాబ్ పర్పస్ కి యూజ్ అయ్యేలాగా అయితే మనము యాడ్ చేయాలి తప్ప అన్రిలేటెడ్ అయితే యాడ్ చేయకూడదు. అదైతే మీరు మైండ్ లో పెట్టుకోండి. సో ఇది ఈజీగా 5 minutes లో అయితే క్యాన్వా లో ఎడిట్ చేసుకోవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటాము. సో ఈ రోజు ఇదైతే క్యాన్వా నుంచి నేను మీకు చెప్తున్నది. చూసారు కదా రెజ్యూమే ప్రిపేర్ చేయడం క్యాన్వాతో అలా సింపుల్ గా ఉంటుందో. ఇప్పుడే మీ రెజ్యూమే అయితే రెడీ చేసుకోండి. అలానే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఫ్రంట్ లైన్స్ మీడియాని అయితే ఫాలో అయిపోండి. ఇలాంటి మీకు ఇంకొక టిప్ ఏంటంటే కనుక మన ఫ్రంట్ లైన్స్ మీడియా వాళ్ళు మీకైతే ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా కెరియర్ మీద డౌట్స్ ఉన్నాయి అని అంటే కనుక ఖచ్చితంగా మీరు ఫ్రంట్ లైన్స్ మీడియాని అయితే అప్రోచ్ అవ్వచ్చు. మేము ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాం, మేము గైడ్ చేస్తాము, అది కూడా ఫ్రీగా. అది ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది అంటే కనుక మీరు గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి ఫ్రంట్ లైన్ స్కిల్స్ అకాడమీ అనేది మీరు సెర్చ్ చేస్తే కనుక మీకు అక్కడ గూగుల్ మ్యాప్ లో అయితే అడ్రస్ వస్తుంది. మీరు తప్పకుండా రీచ్ అయిపోవచ్చు. సో ఇది ఈ రోజు అప్డేట్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్.